హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది సినిమా రిలీజ్ అయిన నిన్నటితో 7 రోజులు అయింది. సో 7 రోజుల తాలూకు బాక్స్ ఆఫీస్ ఓచకోత. లేనిది రుద్దుకోవట్లేదు, ఉన్నది దాచుకోవట్లేదు. నిజాయితీ గల హీరో, నిజాయితీ గల దర్శకుడు, నిజాయితీ గల సినిమా, నిజాయితీ గల ప్రేక్షకులు, నిజాయితీ గల కలెక్షన్స్ వస్తే ఈ సినిమాకి ఎలా ఉంటుందో అదే ఈ రోజు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి పోస్టర్. 7 రోజులకు గాను 345 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా. ఇదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్తూనే ఉంటాను, మీరు వింటూనే ఉండండి. ఏపీలో షేర్ టాప్ 3 పెద్ది. మొదటిగా ఆర్ఆర్ఆర్. 7 రోజులకు గాను ఆర్ఆర్ఆర్ 74 కోట్ల 66 లక్షలు కలెక్ట్ చేసింది. టాప్ 2లో బాహుబలి 2 61 కోట్ల 30 లక్షలు కలెక్ట్ చేసింది. టాప్ 3లో పెద్ది 52 కోట్ల 70 లక్షలు కలెక్ట్ చేసింది. సో ఒక రాజమౌళి లాంటి ఒక హైప్ ఉండేటువంటి సినిమాతో, అలాగే బాహుబలి 2 లాంటి సీక్వెల్ సినిమాతో పోటీ పడి మరి టాప్ 3లో ఉందంటే రాజమౌళి తర్వాత స్టామినా రామ్ చరణ్ కే ఉన్నది అని చెప్పేసి ఒక గొప్ప సినిమా ప్రూవ్ చేసింది. రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినాని నిలబెట్టింది టాప్ 3లో. ఉత్తరాంధ్రలో 7 రోజుల షేర్ 18 కోట్ల 50 లక్షలు ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్. కర్ణాటకలో 7 రోజుల గ్రాస్ 20 కోట్ల 12 లక్షలు. అలాగే కాకినాడ టౌన్ లో నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్ 1,92 లక్షల షేర్ 7 రోజుల్లో. అలాగే ఉత్తరాంధ్రలో ఫస్ట్ వీక్ టాప్ 3 షేర్స్ అంటే 7 రోజులకు గాను టాప్ 3 షేర్స్ ఉత్తరాంధ్రలో ఏమేమి ఉన్నాయంటే ఆర్ఆర్ఆర్ 20 కోట్ల 50 లక్షలు, పెద్ది 18 కోట్ల 50 లక్షలు, పుష్ప 2 17 కోట్ల 30 లక్షలు. ఉత్తరాంధ్రలో కూడా రాజమౌళి తర్వాత రామ్ చరణే. రాజమౌళి రేంజ్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఆ కలెక్షన్ ఒక మల్టీ స్టారర్ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమానే టాప్ 2లో ఉంది ఉత్తరాంధ్రలో. నెల్లూరులో 7 రోజులకు గాను 4 కోట్ల షేర్. ఇలాగే చూసుకుంటే ఇప్పటి వరకు టోటల్ బుక్ మై షో ప్లస్ డిస్ట్రిక్ట్ యాప్ ఆన్లైన్ టికెట్ సేల్స్ చూసుకుంటే 5.8 మిలియన్ టికెట్స్ తెగాయి. అంటే 58 లక్షల టికెట్లు ఆన్లైన్ లోనే తెగాయి. అంటే ఆఫ్లైన్ లో ఇంకెంత తెగి ఉంటాయో మీరే ఊహించుకోండి. అలాగే చూసుకుంటే ఈ రోజు వర్కింగ్ డే, మండే నుంచి కూడా వర్కింగ్ డే, శుక్రవారం వరకు వర్కింగ్ డేనే. సో గురువారం ఈ రోజు కూడా గంటకి 3,000 టికెట్లు దొరుకుతాయి. జస్ట్ ఇమాజిన్, ఈవినింగ్ కి నైట్ షోస్ కి ఇంకే రేంజ్ లో ఉంటుందో ఖచ్చితంగా 5,000 నుంచి 10,000 మార్క్ ఉంటుంది ఈవినింగ్ నుంచి నైట్ షోస్ కి, దట్ టు వర్కింగ్ డే. సో ఇది మిస్టర్ బాక్స్ ఆఫీస్ తాలూకు బాక్స్ ఆఫీస్ రికార్డులు. అసలు నిజంగా చెప్తున్నా కదా, సుమంత్ గారు కూడా ట్వీట్ వేశారు, అలాగే తేజ సజ్జర్ ట్వీట్ వేశారు, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ ట్వీట్లు వేస్తున్నారు. సెలబ్రిటీస్ ట్వీట్లు వేసినా వేయకపోయినా సరే ఒక గొప్ప సినిమాని ప్రేక్షకులు వాళ్ళ నోటి ద్వారా, పబ్లిక్ మౌత్ టాక్ ద్వారా ఈ రోజు ఈ రేంజ్ కలెక్షన్ ని రాబడుతున్నారు అని అంటే నిజంగా అది ప్రేక్షకుల యొక్క గెలుపు. ఒక నిజాయితీ గల దర్శకుడు నిజాయితీగా సినిమా రాసుకుంటే, ఒక నిజాయితీ గల హీరో నిజాయితీతోనే అంతే నిజాయితీతో ఆ సినిమాని ఒప్పుకున్న తర్వాత ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతే నిజాయితీతో ప్రేక్షకులు దాన్ని చూస్తే కలెక్షన్లు కూడా అంతే నిజాయితీగా ఈ రోజు వస్తున్నాయి. ఒక పబ్లిక్ టాక్ చూసాను నేను, ఒక నేషనల్ స్థాయి అవార్డు వచ్చినటువంటి యాక్టర్ కంటే కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పడమే జాతీయ అవార్డు కంటే కూడా అది గొప్ప అవార్డు. నిజంగా అది చాలా గొప్ప అవార్డు. ఈరోజు ఈ సినిమాకి ఏ అవార్డులు వస్తాయో మనకి తెలియదు, కానీ ప్రేక్షకులే ఈ రోజు ఒక్కొక్క పబ్లిక్ టాక్ ఇస్తున్నటువంటి విధానమే ఒక్కొక్క అవార్డు రామ్ చరణ్ గారికి. సో మీరు ఇప్పటికి ఎన్నిసార్లు చూసారనేది కామెంట్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.